Yo guys, welcome to Bombay Talkies. దృశ్యం పార్ట్ 3 ద పాస్ట్ నెవర్ స్టే సైలెంట్. దృశ్యం పార్ట్ 1 పార్ట్ 2 చూసేటప్పుడు ఆర్గన్స్ ప్యాక్ అయిపోతాయి. ఎస్పెషల్లీ పార్ట్ 2 లో అయితే జార్జ్ కుట్టి ఈ సినిమాకి ఇంకో క్లైమాక్స్ రాసుకున్నాడు అనగానే బ్రెయిన్ హ్యాండిల్ చేయలేదు ఆ షాక్ ని. ఎక్స్ట్రీమ్ మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఆడియన్స్ కి రెండు పార్ట్ 1 అండ్ పార్ట్ 2 బోత్. మరి ఈ పార్ట్ 3 ఎలా ఉంది అంటే ఇంకా లాగకు తెగుద్ది అనే రేంజ్ లో ఉంది. ఇంకా లాకండి తెగుద్ది నాకు అనిపిస్తుంది. ఈ మలయాళం టు తెలుగు డబ్బుడు పార్ట్ 3 వర్షన్ చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఫేస్ చేసే బిగ్గెస్ట్ స్ట్రగుల్ వచ్చి క్యారెక్టర్స్ కన్ఫ్యూజన్. మన తెలుగులో ఉండే క్యారెక్టర్స్ వాళ్ళ నేమ్స్ గానీ వాళ్ళ ఫేసులు గానీ వేరు. ఈ సినిమాలో ఏదైనా క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది అనగానే వీడు ఎవడరా బాబు అని చెప్పి మనం ఆలోచించడం స్టార్ట్ చేద్దాం పార్ట్ 1 పార్ట్ 2 లో కనెక్షన్ కి. నేను పార్ట్ 2 డైరెక్ట్ మలయాళం వర్షనే చూశాను. అయినప్పటికీ ఈ పార్ట్ 3 చూసేటప్పుడు ఆ క్యారెక్టర్ కన్ఫ్యూజన్ కొంచెం ఫేస్ చేశాను. ఇక రెండు పార్ట్ 1 పార్ట్ 2 తెలుగులోనే చూసిన వాళ్ళకైతే ఈ సినిమా చూసేటప్పుడు కొంచెం ఈ కన్ఫ్యూజన్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే సినిమా అయితే డెడ్ స్లోగా నడుస్తుంటది. ఆల్రెడీ బ్రెయిన్ చెప్తూ ఉంటది ఒక పక్క అక్కడేం లేదురా అని, కానీ మనసు మాత్రం ఆశపడతానే ఉంటది మన జార్జ్ కుట్టి ఏదో ఒకటి చేస్తాడు అని. మనసు అయితే బ్రెయిన్ మాట అసలు వినదు. జార్జ్ కుట్టి ఎత్తుకులం చెయ్యం హోపు విట్టు కలియారతో అని చెప్తూనే ఉంటది. అంటే జార్జ్ కుట్టి ఏదో ఒకటి చేస్తాడు, హోప్ వదలొద్దని. ఇక జార్జ్ కుట్టి ఏదో చేస్తాడు అన్న ఆశ మనల్ని కూర్చొని మూవీ చూసేలా చేస్తది. ఏదో చేస్తాడు అనుకుంటే అంజు జార్జ్ ఉతికారేస్తాడు. అంతకు మించి బ్రెయిన్ గేమ్ ఉండదు అక్కడ. ఎంత జార్జ్ కుట్టి పార్ట్ 3 సరిలిలియం రెండు డాక్టర్ కన్నా మీనా సూపర్ ఇరిక్యం. ఇప్పుడు నువ్వు ఏమన్నా ఇక ప్రభాకరన్ క్యారెక్టర్ అంటే మన తెలుగులో నరేష్ ప్లే చేసిన క్యారెక్టర్ అది చూడగానే అరే 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 నువ్వేంట్రా ఎలా మారిపోయావు అనిపిస్తుంది. ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు. ఇక ఆయన వైఫ్ క్యారెక్టర్ అయితే నువ్వు ఇంకా మారవా అని ఎలా ఉంటది. పర్ఫెక్ట్ కపుల్ ఇద్దరు. ఇక పోలీసులు అయితే పార్ట్ 1 నుంచి ఆ కేసులో పరుగు పోతుంది చెప్పి ఆ కేసులో నీళ్ళు పెడుతుంటారు మాటి మాటికి. మొత్తానికి పార్ట్ 1 పార్ట్ 2 ఇచ్చిన రేంజ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ సినిమా ఇవ్వలేదని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే ఇంతటితో ఆపేస్తే మేలు దృశ్యం సిరీస్ అని అనిపించేలా ఉంటది. మేబీ స్క్రిప్ట్ సరిగ్గా లేదనేమో అదర్ లాంగ్వేజెస్ ఈ సినిమా రైట్స్ కొనుక్కోలేదు. డైరెక్ట్ డబ్బుడ్ వర్షన్ వదిలేట్టున్నారు అన్ని లాంగ్వేజెస్ లో. ఇక ఈ సినిమాకి బాంబే టాకీస్ రేటింగ్ 2.5 out of 5. వచ్చే మీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. Please subscribe Bombay Talkies, like, share, comment.